ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అయితే జన్మరాశి స్థిత కేతువు గాని, సప్తమంలో ఉన్న గ్రహస్థితి గాని, అష్టమంలో ఉండేటువంటి శని గాని కొంత ప్రతికూలంగా ఉన్నారు. ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. ఇక్కడ సప్తమంలో ఇన్ని గ్రహాలు కూడుకుని ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపైనే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. అనగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, అంటే జీవిత భాగస్వామి మీతో కొంతకాలం దూరంగా ఉంటూ ఉండడం, ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ, కొంత వారి పుట్టింటికి వెళుతూ ఉండడమో, లేకపోతే మీరు ఏదైనా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం ఇత్యాది విషయాలు కొంత కనబడుతూ ఉన్నాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కొంత వారి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరము. దేశాంతర వాసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉంటూ ఉన్నటువంటి సింహరాశి వారికి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. అక్కడ ఉద్యోగము, అక్కడ విద్య, ఇటువంటి విషయాలు కొంత సానుకూలంగా గోచరిస్తున్నాయి. లాభస్థానమందు ఉండేటువంటి గురుడు కూడా దేశాంతర వాసంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఎక్కువ అయిన అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాగానే ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారంలో సింహరాశి వారికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వారి రాబడి, ఖర్చు ఇవన్నీ కూడా మీకు సానుకూలంగానే కనబడతాయి. వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగమే ఖర్చు పెట్టవలసి ఉంటుంది, కాబట్టి ఆదాయపరంగా పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరంగా కూడా అంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. మానసికంగా ఏమైనా సమస్యలు ఉంటాయి తప్పితే శారీరకంగా ఉండేటువంటి సమస్యలు తక్కువ. మరి ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అంటే, వృత్తి ప్రవృత్తులకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటూ ఉండడం, మనుషుల మధ్యలో సఖ్యత లోపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కావాలని మీతో తగువ పెట్టుకునేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉత్తనే కూర్చున్న వాళ్ళని మిమ్మల్ని కదిలించి తగువ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు, లేదా యాటిట్యూడ్స్ పెడుతూ ఉంటారు మీ దగ్గరకు వచ్చి, లేదా మీ ఈగోని వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. ఎంత మీరు సర్దుకుని ముందుకు వెళదాం అనుకున్నా కావాలని మిమ్మల్ని కదిపి మీతో తగువ పెట్టుకుని వారి ఈగో సాటిస్ఫై అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఈ తగువ ఎందుకు వచ్చింది, మనం ఎందుకు అరవలసి వచ్చింది, మనకు ఎందుకు కోపం వచ్చింది అనేటువంటిది మీకు తెలియదు. మీ మానాన్ని మీరు చదువుకోవడమో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఎక్కువ మంది కనబడతారు. కాబట్టి సింహరాశి వారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా దృఢంగా మౌనంగా ఉంటూ ఉండడం ద్వారా ఎక్కువగా ఈ వారంలో మీరు జయాన్ని పొందగలుగుతారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి కన్యారాశి.